భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 13 శ్లోకం యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వఘం పాపాయే పచంత్యాత్మకారణాత్. అనువాదం: యజ్ఞం చేసిన తరువాత మిగిలిన ఆహారం తినేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు, కానీ స్వార్థపూర్వకంగా తమ కోసమే వండుకునేవారు పాపాన్ని మాత్రమే తింటారు. వివరణ: ఇక్కడ కృష్ణుడు మన ఆహారపు స్వభావం, మన భావన, మన కర్మ వీటి మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతున్నాడు. యజ్ఞ భావంతో పంచుకున్న తర్వాత మిగిలిన ఆహారం పవిత్రమైంది. అది శరీరానికి శక్తి ఇస్తుంది, మనసుకు ప్రశాంతత ఇస్తుంది. కానీ స్వార్థం, దానం లేకుండా తీసుకున్న ఆహారం మనలో నెగటివ్ శక్తిని పెంచుతుంది. తాత్విక సందేశం: పంచుకోవడం మన ఆహారాన్ని పవిత్రం చేస్తుంది. స్వార్థం ఆహారాన్ని కూడా పాపకర్మలోకి మార్చేస్తుంది. ప్రతి భోజనం ముందు ఇది సమస్త జీవుల మేలు కోసమే అని భావించండి. అదే యజ్ఞం. ఉదాహరణ: ఒక ఇంట్లో భోజనం ముందు చిన్న భాగాన్ని పక్షులకు లేదా పేదవారికి ఇస్తారు. ఆ చిన్న పంచే చర్య ఆహారాన్ని పవిత్రం చేస్తుంది. అదే ఆ భోజనం మనకు శారీరక, మానసిక శక్తిని ఇస్తుంది. ఎండ్ నోట్: భగవద్గీత మనకు చెబుతున్నది, పంచిన తర్వాత తిన్న ఆహారమే నిజమైన ప్రసాదం. స్వార్థం తగ్గించి యజ్ఞ భావాన్ని పెంచండి. మీ ఆహారం కూడా మీ ఆత్మను పవిత్రం చేస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.